Let's take the privilege of inviting TTA founder Dr. Mallareddy Paila గారిని వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. Let's have the AV please. TTA వ్యవస్థాపకులు శ్రీ పైళ్ళ మల్లారెడ్డి గారు. వీరుడికి ఆయుధాలు ఎంత ముఖ్యమో వైద్యుడికి ఔషధాలు అంత ముఖ్యం. అందుకే ఔషధ తయారీ రంగానికి ఉంది ఎంతో ప్రాముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తి సంక్లిష్టమైన వ్యాధులు మానవాళికి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో ఔషధ రంగ తయారీలో పరిశోధనలు, అభివృద్ధి, తక్షణ ఉత్పత్తులు వ్యాధుల కోరలు వంచుతూ మహత్తర మానవీయ సహాయాన్ని అందిస్తున్నాయి. సైజిన్ ఫార్మస్యూటికల్ సంస్థ MD అండ్ CEO శ్రీ పైళ్ళ మల్లారెడ్డి గారి నిరంతర నిరవధిక కృషి ఇందుకు ప్రబలమైన తార్కాణం. ఈ పట్టుదల వల్లే ఆయన 3 దశాబ్దాల కాలంలో గొప్ప పరిశోధకుడిగా, ఔషధ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసి కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ అండ్ PhD చేసిన మల్లారెడ్డి గారు భారత్, నైజీరియా, అమెరికా దేశాలకు చెందిన వివిధ ఔషధ పరిశ్రమల్లో అనుభవం గడించి 1995లో వైటమిన్ సప్లిమెంట్స్ అవసరాన్ని గుర్తించి బ్యాక్టోలాక్ ఫార్మస్యూటికల్ సంస్థను, 2009లో సైజెన్ ఫార్మస్యూటికల్ సంస్థను నెలకొల్పి అంతర్జాతీయ ఔషధ పరిశ్రమ రంగంలో వినూత్న ప్రమాణాలతో విశిష్ట స్థానాన్ని పొందారు. సమాజం తనకిచ్చిన సంపదను తిరిగి సమాజ శ్రేయస్సుకు వినియోగించడంలో మన మల్లారెడ్డి గారు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. నల్గొండ జిల్లాలోని తన స్వగ్రామమైన సుంకిసెలలో ఆలయాన్ని నిర్మించి ధార్మికతకు పెద్దపీట వేయడంతో పాటు ఆ గ్రామంలోనే సొంత నిధులతో పాఠశాల భవనాలను నిర్మించి ప్రభుత్వానికి అప్పగించి మారుమూల ప్రాంతాలలో విద్యా వ్యాప్తికి దోహదం చేసిన సరస్వతీపుత్రుడాయన. అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా ఆర్థిక సహాయం చేయడం చదువు పట్ల మల్లారెడ్డి గారికి ఉన్న మమకారానికి నిలువెత్తు తార్కాణం. వ్యాధుల బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు చాచే వేళ జీవితాల్ని రక్షించే కృషిలో అగ్రస్థానంలో కొనసాగుతూ మానవీయ దృక్పథంతో సామాజిక సేవలందిస్తున్న మల్లారెడ్డి గారు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వ్యవస్థాపకుడు కావడం మా అందరికీ గర్వకారణం. నేటి మెగా కన్వెన్షన్ వేదికపైకి వారికి ఇదే సహృదయ స్వాగతం, సుస్వాగతం, ఆత్మీయపూర్వక ఆహ్వానం.